హాయ్ అండి, క్రేజీ అబ్బి ఛానల్లో ఈరోజు వచ్చేసి ముల్లంగి కూర అయితే చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడయింది. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై అయ్యాక బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ వండాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి అయితే వేసుకోవాలండి. ఇప్పుడు అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అది ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న, క్లీన్ చేసి పెట్టుకున్న ముల్లంగి అయితే వేసేసుకోవాలండి. బాగా క్లీన్గా కడిగి పెట్టుకున్నవి ఇప్పుడు మొత్తం అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు బాగా కొద్దిసేపు ఫ్రై అయ్యాక టమాటో అయితే ప్యూరీ వేసుకోవాలండి. టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఇప్పుడు అది కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. టమాటా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకుంటే ఇప్పుడు మూత తీసుకొని కారం అయితే యాడ్ చేసుకోవాలండి. ధనియాల పొడి, కారం అయితే వేసుకున్నాను కదండి. ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాలు ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు ఫ్రై అయ్యాక ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకోవాలి. ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కూర దగ్గర పడిందాకా ఉడికించుకోవాలండి. చాలా బాగుంటుంది, ఒకసారైనా ట్రై చేయండి. మూత తీసి చూద్దామండి. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారైనా ట్రై చేయండి. కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి, సింపుల్గా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇవ్వండి, చూస్తున్నారు కదా, చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి, బాయ్.